స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన కన్నులు మూసుకొని దేవుని స్తుతించుదాం, స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతిని స్తోత్రం, మా రాజుని స్తోత్రం, మా రక్షకుడాని స్తోత్రం, మా సహాయకుడాని స్తోత్రం. సహాయనిధి, సమయనిధి, సన్నిధినిధి నాయన, నీ సన్నిధికి వచ్చాము నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన నీ పాదాలు పట్టుకున్నాం అయా. పగలంతా కాచి కాపాడి నీ ఉచితమైన కృపా ప్రేమలు మమ్మల్ని దాచి నుంచి పని భారాల్లో ప్రభా అయా వాటిని విడిచిపెట్టి నిన్ను స్థుతించడానికి నీ పాదాలు చెంతకు వచ్చాము దేవాని స్తోత్రాలు. నీ కనుదృష్టి మా మీద ఉంచయా నాయన నాయన. నీ స్తోత్రం 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 స్తోత్రం. నీ రాకడలో ఉన్నాం, అతి త్వరలో ఉంది నీ రాకడ. నీ యందు భయభక్తులు కలిగే వారి చుట్టూ ఆయన దూత కావాలండి కార్యాలు జరిగిస్తుందని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి అయా. నువ్వెంతో కాపుదలిస్తావు నాయన. నిన్ను నమ్మిన బిడ్డలు ఎడలా ప్రభా నాయన నీ యందు భయభక్తులు కలిగి రక్షణ పొంది ప్రభా నీ సన్నిధిలో వెతుకుచున్న వారి ఎడల నీ కాపుదల నీ ముందు ఎనక దూతల సైన్యముతోటి ప్రభా నాయన వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయన. స్తోత్రం 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 స్తోత్రం. నీ కను దృష్టి మా మీద ఉంచు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి నాయన నాయన. నీ దాస్తురాలు ప్రభా నాయన, నీ దాసులు ప్రభా ఇక్కడ జరిగిస్తున్న ఈ పరిచర్యలో ప్రభా నువ్వు తోడుగా ఉండి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని ప్రభా నాయన ఇక్కడ తోడుగా ఇచ్చి ప్రభా నాయన ఈ పట్టణ ప్రాంతాల్లో ప్రభా ఈ బిడ్డలు కూడా ప్రభా నాయన అయా జమ చేయడానికి ప్రభా నాయన అయా సరి చేసి నీ సరిహద్దులో నిలబెట్టడానికి ప్రభా ఈ బిడ్డని ఏర్పాటు చేసుకున్నావు దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కాపుదల సన్నిధితోడుగా ఉంచి నాయన. అంతేకాదు మా మధ్యలో ప్రభా దూర ప్రాంతం నుంచి అయా విశాఖపట్నం నుండి ప్రభా నీ దాసుని తీసుకొని వచ్చి అయా ఈ 3 దినాలు ప్రభా కష్టపడి సేవ పరిచర్యలు ప్రభా నాయన ఎంతో ప్రభా త్యాగం చేస్తుంది. బిడ్డ కొరకే స్తోత్రాలు, ఈ పరిచర్య కొరకే స్తోత్రాలు. నీ బిడ్డని పరిచర్య చేయడానికి దూర ప్రాంతం నుంచి మా మధ్యలోకి తీసుకొని వచ్చినందుకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆయన ఇచ్చిన పరిచర్యలు ప్రభా నీ దాసులు ప్రభా నాయన ప్రభా కుటుంబాన్ని దర్శించి ఆదరించి బలపరిచి అయా నీ బిడ్డలను తీసుకొని వచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ సేవల నుండి ఇప్పటి వరకు ప్రభా నాయన అయా జరిగిస్తున్న ప్రభా నూతన ఆత్మల కొరకే స్తోత్రాలు, ఇంకా కావలసిన ఆత్మల కొరకే స్తోత్రాలు తండ్రి. అంతేకాదు ప్రభా ఇది జరగాల్సిన కార్యక్రమంలో పాటలో వాక్యంలో అయా ప్రతి ఎంత శబ్దంలో కూడా ప్రభా నువ్వుండి నీ కార్యాలు జరిగించి మహిమ ఘనతలు ప్రభావములు తెచ్చుకోమని మా కొరకు నా కొరకు రక్షకుడుగా మా పట్టణం ప్రభా మాలోనికి మా ఆత్మ నీది కనుక ప్రభా నాయన మాలోనికి వచ్చి అయా మమ్మల్ని ప్రభా నాయన రక్షించుకొని ఆదరించి బలపరిచి నీ యందు నమ్మిక విశ్వాసంతో నిరీక్షణతోటి అయా ఉంచుతూ నీ కాపాడుతున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ కట్టే స్తోత్రాలు. వారందరూ ప్రభా నాయన నిన్ను బట్టి కృతజ్ఞతలు నాయన చెల్లిస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొని గొప్ప కార్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ సమయం చేతులకు అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో మనము మరి చిన్న గూడు ఏర్పాటు చేసుకున్నకు దేవుడు మనల్ని ప్రేరేపించి దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు కనుక మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనం ఉంటాము. మరి దేవుని అక్కడ త్వరలో ఉన్నప్పటికీ మనము దేవుని యందు మరి నిరీక్షణ కలిగిన వారమై మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండినట్లు మనము దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించే వారిగా, స్తుతించే వారిగా, మరి ప్రకటించే వారిగా, పరిచయం చేసే వారిగా ఆయన పాత్రలోని త్రాగాలి. ఆయన పొందిన శ్రమను మనం పొందాలి. మరి మనము ప్రభా పిలుచు ప్రతి వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఆయన చిత్త ప్రకారం నెరవేర్చే వారిగా మనం ఉండాలి కనుక మరి ఆయన చిత్తమైంది కనుక ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ మనం కూడుకున్నాము కనుక మరి చిన్న పాట పాడుకొని మరి
సాక్ష్యము చెప్పబోచున్నాను. నా సాక్ష్యము మరి మీరేమినట్లయితే మరి ఎలా అంటారో తెలియదు, కానీ నన్ను అలా రక్షించుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నా జీవిత సాగరనా రేగిను పెనుగాలివనా, నా జీవిత సాగరనా రేగిను పెనుగాలివనా, కలవరపడుచు ఉన్నాను నిలువరముగా నేనుండలేను, కలవరపడుచు నేనున్నాను నిలువరముగా నేనుండలేను, నా జీవిత సాగరనా రేగెను పెనుగాలివనా, తెగసెను ప్రళయ తరంగం ఆదరెను నా అంతరంగం, అల్లాడే నా హృదయ ద్వార, వెగసెను ప్రళయ తరంగం ఆదరెను నా అంతరంగం, అల్లాడే నా హృదయ ద్వార, నీవు అమరమున తలవాల్చగనే, నీవు అమరమున తలవాల్చగనే, నా జీవిత సాగరనా రేగెను పెనుగాలివనా, నశించిపోవుచున్నాను నలిగియున్న నీ దాసుడను, నశించిపోవుచున్నాను నలిగిన నీ దాసుడను, శరణంబని వస్తి నీ దరికి, శరణంబని వస్తి నీ దరికి, కరుణతో చేర్చు ఆదరికి, కరుణతో చేర్చు ఆదరికి, నా జీవిత సాగరనా రేగెను పెనుగాలివనా, విశ్వాసములో బలహీనుడను నీ శక్తి ఎరుగకయున్నాను, విశ్వాసములో బలహీనుడను నీ శక్తి ఎరుగకయున్నాను, బలపరచు నీను బిడ్డను, బలపరచు నీను బిడ్డను, నీ సాక్షిగా బ్రతికెదను, నీ సాక్షిగా బ్రతికెదను, నా జీవిత సాగరనా రేగెను పెనుగాలివనా, ప్రభు గర్జించే తుఫాను గడగడలాడే ఆగేను, ప్రభు గర్జించే తుఫాను గడగడలాడి ఆగేను, సాగరముని మరించేను, సాగరముని మరించేను, నా నావ నెమ్మదిగా సాగేను, నా నావ నెమ్మదిగా సాగేను, నా జీవిత సాగరనా రేగెను పెనుగాలివనా, కలవరపడుచు ఉన్నాను నిలువరముగా నేనుండలేను, నా జీవిత సాగరనా. స్తోత్రం, హల్లెలూయా. 1992లో మరి నేను రక్షణ పొందాను. నా పేరు మరి సుబ్బాయమ్మ. నేను బాప్టిజం పొందాక
కృపావతిగా మార్చబడింది పేరు. ఆర్ఆర్కే మూర్తి గారు మరి బ్రాహ్మణ్స్ భార్యాభర్తలు అక్కడ మందిరం ప్రతిష్టకు వచ్చారు. వారి ద్వారా మరి బాప్టిజం పొందడమైంది. బాప్టిజం పొందాక అక్కడ రక్షణ తీసుకొని మరలా మేము అక్కడ రక్షణ పొంది మరలా నూతన పడొచ్చిన తర్వాత అక్కడికి మరి అమ్మ నాన్న ఇద్దరు కూడా అక్కడ చెప్పిన అక్కడ ఉన్న పాస్టర్ గారు ఇక్కడ ఈరణపాల నుంచి వచ్చిన వారు అన్నమాట. ఈయన దగ్గర రక్షణ పొందిన వాళ్ళు కానీ వాళ్ళు మందిర ప్రతిష్టకి వీళ్ళని తీశారు. అక్కడికి వచ్చినప్పుడు మాది ఖర్చులు అమ్మ అన్నప్పుడు మాది 60 రూపాయలు. అట్లా ఇరువురు పరిచయం అయ్యాం. నేను తెల్లచీర కట్టుకొని మరి పెంతికొస్లో తెల్లచీర కట్టుకోవాలి. తెల్లచీర కట్టుకొని చర్చికి వెళ్ళేదాన్ని వస్తా వెళ్తా ఉంటే మరి నూతన పట్టులో ఉన్నప్పుడు అందరూ ఏంట్రా నీ ఆవిడ నువ్వు ఉన్నావు కదా తెల్లచీర కట్టుకున్నది ఏంటి, మరి గాజులు తీసేసింది, మెడలో అన్నీ తీసేసింది ఏంటని అడిగితే వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ సేవకులు అందరూ అలా ఉంటారు, అలాగా వేసుకుంటుందని చెప్పాడు కానీ కోప్పడలేదు. ప్రభా నాకు పంపబడిన వాడు, పిలువబడిన వాడు, బాధ్యత కలిగిన వాడు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పి పరిచయం జరిగిస్తేనే నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పి నేను దేవుని దగ్గర అడిగినప్పుడు మరి ఈ పాస్టర్ ఎట్లా తెలుసుకుని వచ్చాడో అక్కడ మూల దగ్గర తెలుసుకొని ఎర్రమలపాలలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళమని చెప్పి పంపించారు. ఆయన వచ్చి అమ్మ నేను ఇక్కడ కాసేపు వాక్యం చెప్పి వెళ్తానమ్మా అన్నాడు. నేను వద్దు మేము పెంతెకోస్తు రక్షణ పొందామని కొద్ది ఆదివారం అయితే నేను ఇంటికాడ లేకుండా వెళ్ళిపోయా. ఈ పాస్టర్ గారికి రాకుండా వెళ్తాడేమో కానీ పాస్టర్ గారు వదిలిపెట్టలేదు. మరి ఆయనకు అనుగుణంగా మేము మాకు అనుగుణంగా ఆయన అడగడం జరిగింది కనుక మరి మన సంఘం ఇలా కొనసాగులకు కృప చూపాడు. మరి 60 రూపాయలలోనే చర్చి పెడదామని అనుకున్నాము కానీ అక్కడ అందరూ ఇష్టపడలేదు. కానీ నది సముద్రంలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఒడ్డును పడేసాడు. మరి నేనైతే కనీసం ఒక్కరు కూడా నాకు అన్న కానీ ఆదరణ కానీ పలకరించేవారు కానీ లేకున్నప్పటికీ మరి నేనేం చేశాను తప్పు? నేను తప్పు చేయలేదు. దొంగతనం చేశానా, కబ్జా చేశానా, హత్య చేశానా, ఏం చేశానని ఎంతమంది పిలిచారు. నాకు చెప్పారని అన్నప్పుడు నా పక్కన దేవుడు మాట్లాడి అధికారులందరూ కూడా ఇట్లా వేసుకున్నారు. ఆ అక్కకి ఎవ్వరు చెప్పకుండా ఇంత లెక్క తీసుకొచ్చారు అన్నప్పుడు మరి ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత మందిరం కట్టి ప్రతిష్ఠకి అందరినీ పిలిచాము. నా మీద ఫిర్యాదు చేసిన అందరూ ఇక్కడికి వచ్చి భోజనాలు చేసేది. దేవునికి స్తోత్రం. మరి సంఘం కొరకు మరి ఈ టెలివిజన్లో చూసేవారందరూ కూడా మరి నా కొరకు, నా బిడ్డల కొరకు, మరి సంఘం కొరకు, ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకొని మరి దైవ సేవకులకి సమయం ఇద్దాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన యేసయ్య, వాత్సల్యం కలిగిన దేవా నీకు స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నిజముగా అనుకోని రీతిగా ఈ ధన్యత నాకు ఇచ్చారు ప్రభా. నీ బల్ల వద్ద నిలబడి యోగ్యత లేని మాకు యోగ్యతనిచ్చాను తండ్రి, నీకు స్తోత్రం. నిజముగా నేను కన్నవారు ఒకరు, పెంచిన వారు ఒకరు. నన్ను పెంచిన వారు ఏ ఆదరణతో, ఏ మాటలతో పెంచారో, ఏ వాక్య పరిచర్యలో పెంచారో అదే వాక్యములో, అదే పరిచర్యలో పెరుగుచూ ఉన్నాను. సంఘము మారినప్పటికి కూడా నేను అదే క్రమంలో ఉండి పరిచర్య చేస్తూ, సువార్త ప్రకటిస్తూ మరి నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఎవ్వరికి భయపడక దేవా, నీకు లోబడి, నీకు భయపడి జీవించుటకు కృప చూపుచున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మా కొరకు దూర ప్రాంతం నుండి ప్రభా నేను పిలవలేదు, మీరే పంపారు, మీరే ఇక్కడికి
పంపించండి, బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ సువార్త ప్రకటిస్తుండగా ఆస్వాదించండి ప్రభా. నీకు స్తోత్రం. ఈ మందిరము చుట్టూ నీ కంచె వేయండి. బిడ్డను మరోసారి మరలా నీ రాకడ ఆలస్యమైతే, నా మరణ దినం ఆలస్యమైతే మరలా ఇంకొకసారి కలుసుకొని నీ వాక్యాన్ని ప్రకటించి నీ సువార్త నీ గ్రామానికి వినిపించే యోగ్యత ఆ బిడ్డకు, మాకు, అందరికీ దయచేసి నీ కృపలో భద్రపరచమని, నీకే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యంలో ఏం చదువుకున్నాం? దినములు చెడ్డవి. నేను ఒక ప్రశ్న అడుగుతా మీ అందరినీ. రోజులు చెడ్డవంటే మనకి ఏమన్నా అర్థం అవుద్దా? తెలుగులో వెళ్ళదు మనం. రోజులు చెడిపోయినాయి అంటే అర్థం కాదు అంటారు. కానీ మరి మన పిల్లలతో మనం ఆ మాట అంటామే ఏదో టైంలో, రోజులు బాగలేదురా మరి అప్పుడు. ఇప్పుడు అడిగితే కాదన్నారు, మరి అప్పుడు మీ పిల్లలు అన్నప్పుడు అంటే కాలము యొక్క పరిస్థితుల్లో మనం కానీ మన పిల్లలు కానీ కలిసిపోతే, కాలము అంటే ఏంటిది? లోకము కాలము ముడిపడి ఉంది. ఈ లోకము కాలము ముడిపడి ఉండేటప్పుడు లోకమునకు అంటుకట్టబడి జీవించేటువంటి ప్రతి వాళ్ళ బ్రతుకు పాడైపోద్ది. ఎందుకు? వాక్యం చెప్తుంది ఎందుకు. ఎందుకంటే లోకములో కలిసిపోయి జీవించే వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఏమండదు? అరే అమ్మ నాన్న పొలాలు, స్థలాలు, ఆస్తులు అమ్మేసి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తారు కదా, జ్ఞానం లేకుండా పడ్డాక. చదువుకున్న జ్ఞానం ఏమైపోయింది? మరి చదివించిన జ్ఞానం ఏమైంది నాయన? ఈ చదువు పూర్తి అవ్వకముందే నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. చదువు పూర్తయి సర్టిఫికేట్ చేతికి రాకముందే ఏ సర్టిఫికేట్ కోసం చూస్తారు? పెళ్లి సర్టిఫికేట్ కోసం చూస్తారు. చదువు సర్టిఫికేట్ తీసుకొని రారా అని డబ్బులు పెడితే, అదే మనం చూసిన పెళ్లి చేస్తే చదువుకు పెట్టిన దానికంటే డబ్బులు కట్నాలు కట్టాలి కదా. కానీ అబ్బాయి త్యాగం చేసుకున్న అమ్మాయికి అయితే అట్లానే తెలీదా? రూపాయి కట్నం వద్దు కానీ అమ్మాయి నెట్టాడే కూర్చోదు. ఏం చేద్దాం? అంతే, ఎట్లా అంటది అంతే. ఎవరిని? భర్తని, అత్తని, పుట్టిన పిల్లల్ని. అమ్మా మన గౌరవ మర్యాదలు పోతాయమ్మని అమ్మ నానంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళను కూడా రావు. నేను పెళ్ళి ఏం కాదండి, అమ్మాయికి ఏమొచ్చింది? ఎక్కడ ఉంది అమ్మాయి ఇప్పుడు? సరే అమ్మాయి సంగతి వదిలే, వందనాలు. మరి అబ్బాయి ఎక్కడ ఉంటాడు? మరి నేను అంటాను, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు, మా అమ్మ చిన్నప్పుడు అనేది నాకు బాగా గుర్తు, చదువుకున్నాడు కంటే ఎందుకు చదువుకునేటప్పుడు వాళ్ళు ఎవరు ఉతుకుతారు? బడిలో పంతులు గారు ఉతుకుతారు, కథ తీస్తారు. సాకులోడు బట్టలు ఉతుకుతాడు. అంటే వాడు బడికి వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు వేసుకొని వెళ్తున్నాడు, కానీ వాడి మనసులో ఏం లేదు, బుద్ధిలో ఏం లేదన్నమాట. ఆ తెలుగుదనం లేదు, ఆ బాధ్యత లేదు, చదువుకుంటున్నటువంటి జ్ఞానం వారిలో లేదు. దేవుని వాక్యం చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగేట జ్ఞానమునకు మూలము. నీకు అక్షరం ముక్క రానక్కర్లేదు. కృపమక్క ఇవాళ నిలబడి పాట పాడిద్దని నేను కళలో కూడా వినించలేదు. మేము పుట్టి పెరిగి ఈ రోజు వరకు ఆయన పాట పాట నేను వినలేదు. బచ్చుల సంఘంలో ఎన్నిసార్లు గద్దించేదాం, చిన్నవాడిని కూడా చూడకుండా
పాట పాడడం రాదేందాక ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం నేర్చుకోవడానికి వస్తున్నారు మీరు? డ్యాన్స్ ప్రోగ్రాంకి అయితే చదువు ఎక్కనే ఆడపిల్లకి చీరకట్టి డ్యాన్స్ నేర్పుతాడు. ఈ పిల్ల మట్టుకు ఈ పిల్ల డ్యాన్స్ చేద్దా మరి? అక్కడ పాట ఆగిపోగానే డ్యాన్స్ ఆగిపోతుంది. అక్కడ పాట వస్తామంటే ఏ ఏ మాటకి ఏ ఏ వంక తిరగాలో పిల్లకి బాగా తెలుసు. ఇది ఎక్కడి నుంచి పోసే చదువుకోవే అని ఇంట్లో తల్లిదండ్రులు బాధిన, బడిలో పంతులు గారి బాధిన ఆ పిల్లకి ఏమి ఎక్కదు. మరి ఇది మాత్రం బాగా ఎక్కింది. ఇప్పుడు ఇది ఎక్కింది, పెద్ద అయినాక ఇది ఎక్కింది. కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడ బ్రతుకుతున్నారు? కాలముతో లోకముతో ముడిపడి బ్రతుకుతున్నారు వాళ్ళ జీవితాలు. కనుక నేను సాక్ష్యంలో భాగంగా చెబుతున్న, వాక్యంలోకి వెళ్ళలేదు. ఈ స్థలంలో దేవుని పని కొరకు నిలబడతానే. ఎస్తేరు తన వారి కొరకు ఉపవాస ప్రార్థన చేసినట్లు నాకు అక్కడ సంఘం పెట్టాలని మాట్లాడినప్పుడు నాకు అదే వారికి గ్రామం వచ్చి ప్రార్థన చేసి పంపించాను. నేను తన వారిని రక్షించుకోవడానికి దేవుడు భారం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు బానిసగా బ్రతికినప్పుడు బానిసలందరి యవనులలో ఎస్తేరు రాజు దృష్టికి నచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మన రాజు దృష్టికి నువ్వు చేసిన పరిచర్య నచ్చింది. హల్లెలూయా. పాపం రాజుగారి నాన్నగారు చచ్చిపోయి తెలుగులో ఈ మాట అన్నాను, ఏమనుకోవాకంటే మొండ మంచి నేడిపి ఎడుతున్నాడు ఎవరు రాజుగారు. రోజు ఎస్తేరు గ్రంథం 6 నెలలు దుఃఖ దినములని గడుపుతూ నమ్మకమైన బండికి రాజు అధికారకు ఉంగరాన్ని ఇచ్చి ఏ శాసనం రాసినా దాని మీద రాజు ముద్ర వేయాలి. నమ్మకమైనడు అని హామానికి పెత్తనం అప్పగిస్తే వాడు ఫస్ట్ లేఖ రాయించి దాని మీద రాజముద్ర వేయించి దొడ్లో రేపిస్తున్నాడు. ఏమైనా తెలుసా? శోషణ పట్టణం అందున్నటువంటి యూదులందరినీ చంపివేయాలని రాజాజ్ఞ ముద్ర వేయబడింది. అదే రాజుగారు నాన్న తెచ్చిపోయి ఆయన ఏడుపులో ఉంటే వీడి పెత్తనం ఏంటి? యూదులు అర్థమయ్యారు వీడికి. వెంటనే మొర్దెకై ఎస్తేరు చిన్న అమ్మా ఇదిగో ఇలా దేవుడు నిన్ను రాణిగా చేశాడు అంటే నీ వారిని రక్షించుకోవడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు అన్నప్పుడు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదివితే ఎస్తేరు తన చిన్నాన్నతో అంటుంది, మీరు వెళ్ళి యూదులందరినీ సమకూర్చి నా క్షేమము నిమిత్తం మీరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను కూడా నా చెలికత్తెలతో కలిసి అన్నపానములు మాని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ముద్ర వేయబడిన శాసనమును దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు. ఎవడైతే రాజుకు విరోధముగా కీడు తలపెట్టిన వాడిని ఉరి కమ్మమునికి ఎక్కించాలని ప్రకటన చేశాడో ప్రకటన చేసిన వాడే ఉరి కమ్మమునికి ఎక్కేసాడు. ఈరోజు మీ సాక్ష్యంలో భాగంగా నేనేం జ్ఞాపకం చేయాలనుకున్నానంటే, నువ్వు దేవుని పని చేయాలనుకున్నావు కనుక దేవుడు నాతో మాట్లాడి ఈరోజు ఈ అవకాశం ఇచ్చి నీ గ్రామ రక్షణ కొరకు నీ వలన ఈరోజు ఈ స్థలంలో దేవుడి పని జరుగుతాం. దేవుడికి ఏం కావాలండి? దేవుడికి ఏం కావాలి? నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది అంతేగాని దేవుని సేవ పేరు చెప్పుకొని, సంఘాల పేరు చెప్పుకొని, ఆస్తులు కూడబెట్టుకోవడానికో
ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరములు మోపడానికో, కులాలు మతాలు పేరిట వేరుబాటు చేసుకోవడానికో కాదు. దేవునికి స్తోత్రం. అది చెప్పడం మీరు మర్చిపోయారు. ఈ ప్రాంతంలో నేను నిలబడి సేవ చేయాలి, నా వాళ్ళని రక్షణలోకి నడిపించాలని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడనే మాట అనలేదు. మీరు ఆ మాట అనకపోతే ఈ అవకాశం రాదు. అంతేనా? లేక మీరు మానేసారా సంఘానికి రా? కాదు. సంఘంలో ఎవరు వచ్చినా రాకపోయినా అందరికన్నా ముందు వచ్చేది పరచురు, అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేది. అంత నమ్మకమైన వ్యక్తి. సంఘంలో ఎవరు వచ్చినా రాకపోయినా ఆరాధన అంతట్లో ఒక్కళ్ళకి ప్రభు సన్నిధిలో వాక్యమే ఆత్మీయంగా ఎదిగి పెట్టారు. ఇంకొక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. యజమానులు దేశాంతరం వెళుతూ 3 పని వాళ్ళని పిలిచి తలాంతులు పంచిపెట్టాడు. ఒకరికి 1, ఇంకొకరికి 2, ఇంకొకరికి 5 ఇస్తే 1 ఇచ్చిన వాడు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. భూమిలో మరి ఏ కొమ్మలు పెట్టి ఏ ఎలుకలు పట్టి ఎలా దేవుడు దొంగతనం చేస్తారనుకున్నాడు. భూమిలో దాచిపెట్టాడంటే 2 ఇచ్చినాడు. ఏం చేశాడు? 5 ఇచ్చినాడు. ఏం చేశాడు? వీళ్ళిద్దరిని యజమానుడు పిలిచి, బలా నమ్మకమైన మంచి దాసులారా, మీరు ఈ కొంచెములో నమ్మకం ఉన్నారు కనుక అనేకమైన వాటి మీద మిమ్మల్ని నియమిస్తారు. ఈ 1 తీసుకున్నామని ఏం చేశారు తెలుసా? ఇంకొక క్షణం నా ముందర ఉండొద్దురా, ఈ నా చీకట్లో పడేదాన్ని. ఎక్కడంట? రోడ్డు మీద పడేమనొచ్చుగా. చీకట్లో వాడికి దిక్కుదేవాల తెలియదు అంతే. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కృపమక్క గారి పరిచయం కొరకు నిలబడటంలో దేవుడు నాకు అవన్నీ జ్ఞాపకం చేశాడు. అది దేవుని చిత్తం కాకపోతే ఈరోజు అక్కడ నిలబడేది కాదు. ఇక్కడ ఆ సంగతి నేను ఓపెన్గా ప్రభు సన్నిధిలో చెప్పగలను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనమందరం ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాన్ని, అక్కగారిని, వాళ్ళ పిల్లల్ని దేవుడు మరి అద్భుతం ఏంటంటే తల్లిదండ్రులు కూడా రక్షణలోకి నడిపించుకున్నాం. ఎంతో భాగ్యం. శారీరకంగా కన్న కూతురు అవునే, ఆత్మీయంగా వాళ్ళకి కన్న తల్లి. కాబట్టి మన ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉన్నాం. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2 మాటలు నేను జస్ట్ మామూలుగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. అది ఆనాడు యేసు ప్రభు చెప్పిన మాట. ఈరోజు సంసనయ్య గారి మాట ఏంటో తెలుసా? నా ద్వారా తప్ప ఎవడును ఎర్రవరిపాలెం నుంచి రాలేడు, ఏరవరిపాలెం నుంచి రాలేడు. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు ఈ మాట ఎవరైనా తెలుసా? కృపమకే. నా ద్వారా తప్ప ఎర్రవరిపాలెం ఎవడు యేసయ్య దగ్గరికి రాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అంటే మనం ఏదో సంతోషం గురించి సదా చెప్పుకునేది కాదు ఇది. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే దేవునికి లోకంలో ఇంకా దేవుని ఎరగని వారికి దేవునికి వాళ్ళకి మధ్యలో దేవుని నమ్మిన మనమే మధ్యవర్తి. మనం నమ్మకం ఉంటే మన వలన మరికొంతమంది ప్రభు ఎదుకు రాగలుగుతారు. ఇప్పుడు
దేవునికి దేవుని ఎరగని వాళ్ళకి మధ్యలో మనం ఏమై ఉన్నాం? మార్గం. ఇప్పుడు ఆ రోడ్డు మీద నుంచి చర్చి దగ్గరికి రావాలంటే దారి ఉందా? అబద్ధం ఆడబోకండి, నిజం చెప్పాలి. నిజంగా చెప్పాలి. దారి లేదు. దారి లేదు అంటే పక్కన ఉంది వెనకుంది కాదు, దారి లేదు. ఎప్పటి వరకు? ఈ ప్రాంతంలో మనుషులు లేనంత వరకు ఇక్కడ దారి లేదు. ఇప్పుడు చెప్పండి, ఇటువైపు మనుషులు కావాలంటేనే కదా దారి ఏర్పడింది. ఏ మనిషి రాకుండా దారి ఎవడేస్తారు? మాట్లాడండి పెద్దలందరూ. ఏ మనిషికి ఇటు పని లేనప్పుడు దారి వేస్తారమ్మా? నేను అడగగానే ఆ దారి అంటే నువ్వేమన్నా వేసావా, నువ్వు వచ్చావా? దేవునికి స్తోత్రం కలిగిందాక. యేసు ప్రభు వారు నేనే మార్గమును అన్నాడు. అది ఆ రోజు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఆయన మార్గమే ఉన్నాం. ఇప్పుడు అనేక మందిని ప్రభు యేసుకు నడిపించడానికి వాళ్ళకి దారి తెలుసా? తెలియదు. మరి ఎవరు చూపించాలి? ఎవరైతే ఆయన కొరకు నమ్మకస్తులుగా నిలబడి ఉన్నారో వాళ్ళు దారి చూపించాలి కదా. రెండో ప్రశ్న, దారి నిజమా అబద్ధం? దారి ఉంది. ఇప్పుడు ఉన్న దారి నిజమా అబద్ధమా? నిజమేనా? డౌట్ లేదు, అనుమానం లేదు మీకు? నిజమైన దారి ఉంది కాబట్టి ఈరోజు మీరు కూడా వచ్చారండి. దేవునికి స్తోత్రం కలిగిందా. నేనే మార్గమును, నేనే అది సత్యం. జీవం గురించి చెప్పుకుందాం, ఆగండి. రెండవది ఏంటి? ఈ మార్గం నిజమైన మార్గం. ఈ మార్గం సత్యమైన మార్గం. ఈ సత్యమైన మార్గము కనుకనే, ఒకసారి నాకు వెళ్ళి చూడండి అందరూ. సత్యమైన మార్గం కనుకనే అధికారులైనను, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. దేవుని అధికారం ఉందని ఏ అధికారం పనిచేసిందమ్మా? పిలాతుతో దేవుడు అన్నాడు, యేసు ప్రభువారు, పరలోకమందున్న దేవుడు ఇస్తే తప్ప ఒకరికి అధికారము లేదు. నేను యూదుల రాజును కాదని ఒక మాట అనబోయే, నా పరువు నిలబెట్టబోయా అన్నాడు. నీ పరువు సంగతి నాకేది? అసలు నీ స్థితిలో ఉండడానికే పరలోకమందున్న దేవుడు. నీకు చేతనైతే నన్ను తప్పించగలవు ఈ పరిస్థితి నుండి, కానీ నువ్వు తప్పించాలనుకున్నా నేను తప్పించుకోవడానికి రెడీగా లేను. నేను వచ్చిందే నశించిన దానిని రక్షించాలంటే నేను కూడా నశించుకోవలసి ఉంది, నేను కూడా చనిపోవలసి ఉంది, నేను కూడా రక్తం కార్చవలసి ఉంది. నా పరలోకమందు నా తండ్రి నన్ను విడిచిపెట్టేశాడు. ఆయన వదిలేశాడు. ఆయన వదిలేశాడు కదని నేను అద్దువాపు లేకుండా తిరగాలని కాదు. ఆయన ఎందుకు వదిలేశాడో అది తెలుసుకోవాలి. ఎందుకు వదిలేశాడు? నశించిన వారిని ఆయన ఎందుకు నడిపించడానికి నేను మార్గముగా వచ్చాను. ఇప్పుడు నేను ప్రకటించేది ఏంటిది? నిజమైనదై ఉండాలి, అబద్ధం కాదు, కవిత్వం కాదు, కళ్ళబుల్లి కబుర్లు కాదు, కాకము కథలు కాదు. సత్యమును ప్రకటించే వ్యక్తిగా ఉండాలి, సత్యమును గురించి సాక్ష్యమించే వ్యక్తిగా ఉండాలి. అది యేసు ప్రభు చెప్పిన రెండో మాట, నేనే సత్యం. ఇక మూడవది, నేనే జీవమును అన్నాడు. నేను ఎప్పటికీ చచ్చిపోనాయి అంటే మీరు అందరూ నమ్ముతారా? హలో, నమ్ముతారా? నమ్ముతారా? అలాగే నేను అంత చెప్పలేదమ్మా ఇక్కడ. ఎందుకు అసలు నేను చచ్చిపోతానా లేదని నా డౌట్ క్లియర్ చేసుకున్నాను. ఇందాక ఒక పెద్దమ్మ వచ్చింది,
మీ మేనత్త గారు 90 ఏళ్ళు దాటిపోయి మా అయితే ఇంకొక 4 నెలలు ఉంటానని లెక్కలేసుకుంటుంది ఆమె. 90 ఏళ్ళు దాటిపోయి మహా అయితే 4 నెలలు ఉంటానని లెక్కలేసుకుంటుంది. అంటే 4 నెలలు కేరళ మేము వచ్చామా చెప్పండి? ఆ అమ్మ ఉందా లేదని చూసేవాళ్ళం వచ్చి. లేకపోతే పెన్షన్ ఇచ్చి వాళ్ళు వస్తారా? మున్సిపాలిటీ వాళ్ళు వస్తారా? పంచాయతీ వాళ్ళు వస్తారా? బంధువులు వచ్చి కూర్చుంటారు ముందే, ఉండవు పోయేవి అంటారా? అవును, అక్క చెప్పినట్లే ప్రభు సన్నిధిలో ఈ లోకంలో నువ్వు చనిపోయి ఉండవచ్చు. యేసయ్యను ఎరగకపోతే నువ్వు ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తివి, అట్లాగే నరకానికి వెళ్ళిపోతావు. కానీ యోహాను సువార్తలో దేవునికి రాయబడింది, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోరు, చనిపోయి నా యందు విశ్వాసం ఉంచి వాడు తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి చెప్పండి, బ్రతికి గవర్నమెంట్ రాయితీల కోసం చూడలేక దేనికోసం చూస్తాడు చెప్పండి? అమ్మా, ఇప్పుడు ఎవరిది ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు, జగనన్న నాకు ఇల్లు ఏమైనా ఇచ్చారా, నా పెన్షన్ ఏమైనా వస్తుందా అని ఎవరు అడగడానికి నీకు అవకాశం లేదు. ఇక నీకున్నది ఏంటిది అంటే నీవు జీవము నుండి, జాగ్రత్త వినాలి, మీరు నాతో చెప్పాలి మాట, జీవము నుండి సజీవులమై సజీవము నుండి నిత్య జీవమునకు వెళ్తాము. జీవము, సజీవము, నిత్య జీవము. దేవునికి స్తోత్రం. జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మన దగ్గరికి రావాల్సిందే తప్ప వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి మన పెన్షన్లు ఎవరు? ఎందుకు? మనం ఉంది ఎక్కడ? నిత్య జీవము. ఆ మాట అనండి, మనం ఎక్కడ ఉందాము? నిత్య జీవములో ఉన్నాం. అక్కడ బంగారు వీధులలో ఉన్నాం. రైతులో బై కావాలంటే నీకు ఎంత బంగారం ఇవ్వాలంటే అంత బంగారం తీసుకెళ్ళి ఒక్కసారి నిత్య జీవంలోకి వచ్చినాక మళ్ళీ ఆ బంగారం తీసుకొని వస్తారా? ఒక ఆయన అలాగే పాపం ఎరుపు ప్రశ్న వేసాడట. ఏ దేవుడిని బతికినాటి కాలం అన్నాడంట, తనలో తాను అనుకున్నాడంట, నీకు అనేక సంవత్సరాలకు సరిపోయినంత కూర్చొని తినొచ్చు, ఆస్తి ఉంది, నా ప్రాణమా పాట రాక ఏ పాట పాడాలో తెలియక నా ప్రాణమా ఎత్తుకున్నాడంట. పదవి వచనాలేంటి? డబ్బు, భూమి, పంటలు, పనివాళ్ళు. ఆ పాటలో ఇవన్నీ వచ్చినారు. చివరికి ఆ పాట ఏం కాలేదు. పాట యొక్క ముగింపు నరకం. పాట ప్రారంభం ఏంటిది? నా ప్రాణమా. పాట ముగింపు ఏంటి? నరకం. నరకం. పాపం దేవుడిని నమ్ముకున్న ఒక పేదవాడు, ఒక అడుక్కునేవాడు, ఆయన భోజనం బాల దగ్గర కూర్చొని ఎప్పుడు అడిగేవాడు అంట, అయ్యా 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 నాకే చాలు, నేను కాండపడి నీకెక్కడ వెళ్తానండి. అలాగే ఓర్చుకున్నాడు. వాడు ఇంకొక ఇంటికి వెళ్ళలేదు. అర్థమైందా మీకు? వాడు ఇంకొక ఇంటికి వెళ్ళలేదు. చనిపోయినంత వరకు ఈ లోకంలో ఆ యజమానికి, ఆ లోకంలో ఆ యజమానికి నమ్మకంగానే ఉన్నాడు. చనిపోయాడు. బతికినంత కాలం ఒక వాకిట్లోనే ఉంటాడు. చచ్చిపోయినాక ఈ ఇల్లు వేరైపోయింది, ఆయన ఇల్లు వేరైపోయింది. ఇది ఎవరు చేశారు? ఆయన చేశాడు. ఆయన పాపం ఆయన ఎంతకాలం వచ్చాడో, ఎప్పుడెప్పుడు వస్తాడా నా దగ్గరికి. ఆ పనికి మనతోడి దగ్గర అడుక్కోవడమైంది, నా పెట్టేసి వాడి దగ్గర అడుక్కోవడమైంది. చిచ్చి, ఇప్పుడు అడుక్కునే సెక్షన్ మారిపోయింది. చాలా విచిత్రం కదా. ఇప్పుడు దాకా ఈడు అడుక్కున్నాడు, ఇప్పుడు ఎవరు అడుక్కుంటున్నాడు?
ఏమని అడుగుతున్నాడు? అయ్యా ఎండకు పడి వచ్చాను, ఒక గ్లాసు నీళ్ళు అంతలా చిటికిని వెళ్తూ ఒక నీళ్ళు వేయట. చిక్కుడదు అడుక్కున్నవాడు అంటే ఒక మొత్తం ఒక ప్లేట్, ఒక పూట ఒక ప్లేట్లో ఒక మొత్తం వేసినవాడు కాదు. ఇప్పుడేమంటున్నాడు? ఈ అగ్ని తట్టుకోలేకపోతున్నాడు. దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఒక్కసారి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు రావడానికి వాళ్ళు ఎక్కడున్నారు? సరిగ్గా చెప్పాలి. వాళ్ళు ఎక్కడున్నారు? జీవము నుండి దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. జీవములో నుండి నిత్య జీవములోనికి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఈరోజు నేను ఎవరైనా నిలదీసి నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటే, నువ్వు ఈ ఒక్క మాట చెప్పగలిగితే చాలు, అవతల వాడు ఎంతటోడైనా ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుని ఈ జీవమైనటువంటి సాక్ష్యం ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడో ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 2 మాటలు. ఈ సంఘంలో ఏముండాలి? సంఘములో ఏముండాలి? సంఘము ఏమై ఉండాలి? ప్రశ్న, మాట అర్థం చేసుకోండి. సంఘములో ఏముండాలి? సంఘము ఏమై ఉండాలి? సంఘములో జీవము ఉండాలి. ఈ సంఘం ఏ సంఘం అంట? జీవము గల దేవుని సంఘం. ఏ సంఘం చెప్పాలి? ఏ సంఘం? ఈ సంఘం ఎలా ఉండాలంట? సత్యమునకు స్తంభముగా ఉండాలంట. ఇప్పుడు స్తంభాన్ని నిలబెట్టామమ్మా, నిలబెట్టినాక దాన్ని స్తంభం అని అంటారా, ఇంకేమన్నా అంటారా? మరి పడేతో మాట్లాడారు పెద్దవాళ్ళందరూ. పడేస్తే స్తంభం అవుదా? మరేమైంది? శవమైతే పడే ఇదేనమ్మా, నిలబెడితే స్తంభం అయింది కదా, మరి పడేస్తే ఏమైంది? అదిగో మా అమ్మ చెబుతుంది, పడేసిన స్తంభమే. కాకపోతే ఈ స్తంభం వేరొక దానికి ఆధారముగా లేదు. ఎప్పుడు పడి ఉన్నప్పుడు. కానీ సంఘమును గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? సంఘము నిలబడితే సత్యమైన యేసు క్రీస్తుకు ఆధారమైన సాక్ష్యముగా ఉంటుంది. మీకు బైబిల్లో ఒక స్తంభాన్ని జ్ఞాపకం చేస్తారు. టేస్ట్కి ఉప్పులాగా ఉంటుందంట. టేస్ట్కి, రుచికి ఉప్పులాగా ఉంటుందంటమ్మా. కానీ నిజమైన ఉప్పు మాత్రం కాదు. నిజమైన ఉప్పు ఏమైంది చెప్పండి? నీళ్ళల్లో వేయగానే. కానీ ఈ ఉప్పు కరగదు. కానీ ఉప్పు స్తంభం. అది దేనికి గుర్తుంది?
దేనికి గుర్తు? దేవుని మీద తిరుగుబాటుకు గుర్తు. దేవునికి లోబడలేనటువంటి కఠినత్వమునకు గుర్తు. ఇందాక చెప్పుకున్నాం కనుక అజ్ఞానులై లోకముతో కలిసి బతికినటువంటి దానికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ సంఘము సత్యమునకు స్తంభముగా. సత్యము ఎవరు? యేసుక్రీస్తు. సంఘము సత్యమునకు ఆధారం ఏంటంటే యేసుక్రీస్తుని గురించి నమ్మకంగా ఉన్న సంఘము. అర్థమవుతుందా? కనుక జీవమైనటువంటి సంఘము నిత్య జీవములోకి వెళ్ళేటువంటి సంఘముగా ఉన్నప్పుడు ఆ సంఘం ఎలా ఉంటుందో తెలుసా? ఉజ్జీవముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చెప్పకముందే టైం చూసుకొని ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేయించుకోవాలి, ఆ వాక్యంలో ఎదగాలి, దేవుని సంఘంలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, విశ్వాసంలో బలపడాలి, ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి, దేవుని కొరకు నా ఆయుష్ ఉన్నంత వరకు నమ్మకంగా ఉండాలి. ఇది సత్యమునకు స్తంభమైన సంఘము. ఏ సంఘం? అవునులే. ఏ ఊర్లో చెప్పండి, ఏ ఊర్లో? పచ్చూర్లేదా, విశాఖపట్నం లేదా? 20 రూపాయల మీ అందరి గురించి ప్రభు ఇచ్చే సాక్ష్యం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రం చేస్తున్నాం. ఈ రాత్రి క్రైస్తవ సమాజం అంతయు, ప్రపంచం అంతా క్రిస్మస్ వేడుకలలో ఉన్నటువంటి దినంలో ఈరోజు మీ దాసులైనటువంటి నాన్నగారి యొక్క పరిచర్యలో భాగంగా సహోదరుని ఈ ప్రాంతంలో నిలబెట్టుకొని అనేక మందిని మీ యొద్దకు నడిపించడానికి ఒక బలమైనటువంటి ఆయుధముగా మీరు వాడుకుంటున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీరు బలపరచండి, అభిషేకించండి, సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించి అయ్యా మీ ఆత్మ కార్యములు ఈ సంఘములో ఈ ప్రాంతంలో జరగడానికి కృపను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా చెబుదాం ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక దేవుని సన్నిధి కూలీలు మనకు ఈ విధంగా ఆయన సన్నిధిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధిలో నమ్మకమైనటువంటి వారంగా కొనసాగినట్లు దేవుడు తన ఆత్మ ద్వారా బలపరిచి నడిపించను గాక. యేసు రక్తమే యేసు నామమున సంపూర్ణ అపవాదికులు కనంత నాశనం గాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.